Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఇందాక నుంచి కొంచెం మట్టి చేయించేసి అయిపోయిన మొక్కలు తీసేసి మళ్ళీ రీపాట్ చేస్తున్నాను. ఏంటంటే చామంతి తీసాము, పచ్చిమిరకాయలు కాయలతో ఉన్నది, అదైతే మట్టి అయిపోయింది అనేసి దాన్ని వేరే మార్చాము. దాంట్లో అలాగా వేరే దాంట్లోనూ ఏం చేస్తానంటే ఇది బోర్నీళ్ళు పట్టించానండి. ఇది మిక్స్ చేసి అది ఇది వర్మి కంపోస్ట్ మిక్స్ చేసి ఉన్న మొక్కలు కూడా పెడదామని చేస్తాను. మన ఇంట్లో మట్టే ఇప్పుడు కంపోస్ట్ తయారైపోయిన ఇంట్లోది మనకి మొక్కలో వేసుకుంటే అది కాపు కాసేది ఉండి కొద్దీ ఏరు పైకి వచ్చేసి మట్టి అంతా అయిపోతూ ఉంటుంది కదా. అలాంటి టైంలో తీసేసుకొని ఈ రకంగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. అలాగే చాలా మొక్కలు మళ్ళీ చేస్తూ ఉండాలి. అయిపోయిన మొక్కలు చాలా ఉన్నాయి, మళ్ళీ పెడతా ఉంటున్నాను. ఇవ్వండి, ఇలా అంటే మట్టి ఫుల్గా విడిపోద్దాం. ఇది కంపోస్ట్, ఇంట్లో మనం తయారు చేసుకున్న కంపోస్ట్ ద్వారా ఇలా వస్తుంది మట్టి. చూసారా, ఇది బలమైన మట్టి. ఇందులోనే మళ్ళీ ఇంకొకసారి మనం ఏం చేయాలంటే కొంచెం ఇదేమో వర్మి కంపోస్ట్ అది వేసి బోర్నీళ్ళు, ఇది బలం పెట్టండి. ఇది ఆన్లైన్లో పెట్టానండి. ఇది కోకోబీట్ పెట్టాను కానీ అది రాలేదు, వెనక్కి వెళ్ళిపోయిందంట. పర్వాలేదండి, ఎప్పుడూ కలుస్తూ ఉంటుంది కదా కోకోబీట్ అనేది. ఇది వేడి, అంటే శీతాకాలం వేసుకోవచ్చు, పర్లేదు. ఈ మొక్కలు ఎండిపోయిన మొక్కలు అది మళ్ళీ పెట్టినప్పుడు ఆకులు పెట్టేస్తాను. పెద్ద ఆకులు ఉంటాయి కదా, ఆకులతో మొక్కల్లో పని పెట్టుకుంటే టైం సరిపోదు, తెలీదు, టైం కూడా తెలీదు. దాని బట్టి ఇంకో మొక్క అలా చూస్తూనే ఉంటాయి. అన్నీ ఒకసారి అవ్వాలంటే అవ్వవు. చాలా బాగుంది మట్టి. ఎప్పుడైనా సరే గట్టిపడింది అనుకోండి, మళ్ళీ మీరు కూడా అలా మార్చేసుకోండి. ఎందుకంటే బిగిసిపోయింది అనుకో, వేరికి గాలి వెళ్ళకపోతే చచ్చిపోద్ది మొక్క. నీళ్ళు లాక్కుండా కూడా ఉండదు, వేసి నీళ్ళు వేసినట్టు కింద కారిపోతూ ఉంటాయి. అది గుళ్ళనుకోండి, మొత్తం అడుగు నుంచి మనకి మట్టి ఎంత ఉందో అంతా తడుచుకుంటూ వస్తుంది. ఆ నీళ్ళు సరిపోయింది. అది చూడక కొంతమంది ఏం చేస్తారంటే మొక్కలు చచ్చిపోతున్నాయి, మట్టి గట్టిపడిపోతుంది అంటారు. దానిలో ఉన్న బలం పోయిందనుకోండి, వేరు పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గులాబీ మొక్క ఉంది, ఆ బకెట్ చాలా సంవత్సరాల నుంచి అలాగే ఉంది, పగిలిపోయింది. అయినా సరే పూలు కాస్తూనే ఉంటుంది. ఆ మొక్క తీసి ఇందులో పెడదామని కలుపుకుంటున్నాను. చూపిస్తాను ఆ మొక్క ఎంత బాగా ఉందో. దేశవాళీ రోజు గులాబీ పువ్వులు చాలా మంచి కలర్లో ఉంటాయి.
ఇలా పట్టుకుంటే ఇలా ఇడిపోవాలన్నమాట. అందుకనే మనకి వేరు గుల్లయ్యి గ్రోత్ వస్తుంది. పచ్చిమిరకాయ ఊడిపోయింది. ఇంకేంటండి మరి ఇంకా ఇక్కడ నేను ఆకుకూరలు పెడదామని ఇది కూడా చేస్తున్నాను. ఇది చాలా బలం దీనికి. ఇలా వేసేసుకొని మట్టి చేసుకుంటే దీనిపైన నేను మట్టి వేస్తాను. అంటే అన్నీ మిక్స్ చేసి కంపోస్ట్ బోన్విల్లు అంతా మిక్స్ చేసిన మట్టి వేసేస్తాను. దీంట్లో మెంతి కూర పెడతాను. చూసారా కొద్దిలాగా ఉంది మట్టి. ఇది ట్రేలు గబగబా ఈ మట్టి లాగేసుకుంటుంది. అయినా సరే మాకు పెద్ద గోంగూర మొక్క చూసారు అంత చెట్టు ఎదుగుతుంది. దాంట్లో ఏం చేస్తామంటే కూరగాయల తుక్కలను అక్కడ అందుబాటులో ఉంటుంది ఆ మొక్క, అందులో వేసేస్తూ ఉంటారు. అందుకే అదంతా పొడిగా ఎదగటానికి మళ్ళీ దాని కాయలు కూడా బాగా కాసినాయి, గోంగూర కాయలు. ఇది గంజి నీళ్ళు కడుగు నీళ్ళు అని నిలవ పెట్టింది. నీళ్ళు మిక్స్ చేశాను. ఇది ఒక లిక్విడ్ లాగా తీసుకున్నాను. ఆపే ఇది పెట్టండి. కాస్తున్నాను. ఇంట్లో మెంతులేనండి. దీన్ని నేను కొంచెం వాటర్ వేసుకుంటే
వెంటే లేదా ఇంకో మధ్య బకెట్లో నీళ్ళు పోసినప్పుడు మనకి ఇలాగా రౌండ్గా ఇదంతా తడవాలి. ఇదంతా తడిస్తే అప్పుడు కింద నుంచి మట్టి కలుస్తుంది. నేను మళ్ళీ ఇందులో తోటకూర విత్తనాలు వేస్తాను. కొంచెం దీనికి వేస్తాను మట్టి. ఈ తోటకూర విత్తనాలు ఏం చేశానంటే పైన ఇలాగ వేసేసాను కదా, నేను ఎప్పుడు ఇంక అలాగే ఎడుతున్నానండి. అయినా వచ్చేస్తాయి ఇలాగా. బాగా వస్తాయి. ఒకటి ఎయిటెడ్గా ఒకటి రెడీ చేసుకున్నాం అనుకోండి, ఆకుకూరలు ఇంకా ఒకటి వెనకాల ఒకటి వస్తుంది మనకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మనం ఆలస్యం చేసామనుకో చాలా టైం అయిపోతే పీకేస్తాం, మళ్ళీ కొత్తగా పెట్టేటడికి లేట్ అవుతుంది. వేరు దాంట్లో పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలాంటి కొంచెం ఎల్లడిగా ఉన్న టప్పలను తీసుకొని